భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ శుక్రవారంతో ఓ అరుదైన ఘనతను సాధించారు. ఆయన వరుసగా 4078 రోజుల పాటు ప్రధానమంత్రిగా కొనసాగుతూ ఇందిరాగాంధీ 1966 నుంచి 1977లో ప్రధానమంత్రిగా పనిచేసిన రికార్డును అధిగమించి దేశంలో ఎక్కువ కాలం పదవిలో ఉన్న రెండో ప్రధానమంత్రిగా నిలిచారు. 1947 నుండి 1964లో దేశ తొలి ప్రధానిగా పనిచేసిన జవహర్లాల్ నెహ్రూ మాత్రమే ఎక్కువ కాలం పనిచేసిన ప్రధానుల్లో మొదటి స్థానంలో ఉన్నారు. నెహ్రూ 16 ఏళ్ల 286 రోజుల పాటు పదవిలో కొనసాగిన రికార్డును కలిగి ఉన్నారు. ఇక నరేంద్ర మోదీ 2014 మే 26న మొదటిసారి భారత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఆయన మూడోసారి ఈ పదవిలో కొనసాగుతున్నారు. 2024 జూన్లో మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేసిన ఆయన కాంగ్రెస్కు చెందని ప్రధానమంత్రిగా అత్యంత ఎక్కువ కాలం పదవిలో ఉన్న రికార్డును సొంతం చేసుకున్నారు. ఇందిరాగాంధీ 4077 రోజుల పాటు వరుసగా ప్రధానమంత్రిగా ఉండగా మోదీ ఈ రికార్డును జూలై 25న అధిగమించారు. మోదీ రాజకీయ జీవితం గుజరాత్లో మొదలైంది. 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ సమయంలో ఆయన గుజరాత్ను అభివృద్ధి పదంలో నడిపించారు. ఇది ఆయన జాతీయ రాజకీయ రంగంలోకి అడుగుపెట్టడానికి ఒక మంచి అవకాశంగా మారింది. మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ 2014లో 272 లోక్సభ సీట్లతో ఘన విజయం సాధించింది. 2019లో ఈ సంఖ్య 303కు పెరిగింది. ఇది బీజేపీ బలాన్ని స్పష్టం చేసింది. 2024 ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించలేకపోయినప్పటికీ ఎన్డీఏ భాగస్వాముల సహకారంతో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో కాంగ్రెస్కు చెందిన నాయకుడిగా సొంతంగా లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సాధించిన ఏకైక నాయకుడిగా మోదీ చరిత్ర సృష్టించారు. ఇందిరాగాంధీ 1971 తర్వాత మెజార్టీతో తిరిగి ఎన్నికైన తొలి ప్రధానమంత్రి మోదీ. అంతేకాక జవహర్లాల్ నెహ్రూ తర్వాత 3 వరుస ఎన్నికల్లో పార్టీ నాయకుడిగా విజయం సాధించిన ఏకైక ప్రధానమంత్రి కూడా మోదీనే. ఈ విజయాలు ఆయన రాజకీయ నైపుణ్యాన్ని, ప్రజలతో ఉన్న బలమైన సంబంధాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆర్థిక సంస్కరణల నుంచి సామాజిక సంక్షేమ పథకాల వరకు ఆయన పరిపాలన దేశ పురోగతికి ఒక స్పష్టమైన దిశను ఇచ్చింది. రాబోయే సంవత్సరాలలో ఆయన నాయకత్వం భారతదేశాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది.